అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్లో ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి నిర్మలా సీతారామన్ చెప్పారు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ విజయానంద రెడ్డి ఉన్నారు. సార్, మొన్న 2 days నుంచి ఈ సర్వైకల్ క్యాన్సర్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. అసలు దీని లక్షణాలు ఏంటి, దీని సివియారిటీ ఏ విధంగా ఉంటుంది? గర్భసంచి ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది మన భారతదేశంలో చాలా కామన్గా వస్తుంది. ఫస్ట్ క్యాన్సర్ ఉమెన్స్లో వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ ఇన్ లైన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ముఖ్యంగా ఈ క్యాన్సర్ రూరల్ పాపులేషన్లో ఎక్కువగా వస్తుంది. దీని క్యాన్సర్కి నిర్మూలించడానికి సింపుల్ వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచో ఉంది, లాస్ట్ 2 decades నుంచి. ఆ వ్యాక్సినేషన్ మనము వీళ్ళకి అవైలబుల్ చేయగలిగితే, ఈ అమ్మాయిలు పెళ్లి కాకముందు ఈ వ్యాక్సిన్ తీసుకోగలిగితే ముందు వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా 99% ప్రొటెక్షన్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ మామూలుగా చిన్న డిశ్చార్జ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, రెడ్ డిశ్చార్జ్ కానీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తొలి దశలో మనం కనుక్కోవడానికి సింపుల్ టెస్ట్ తోటి, డయాగ్నోసిస్ ద్వారా మనం ఈ డయాగ్నోస్ చేయొచ్చు. తద్వారా దానికి ట్రీట్మెంట్ కూడా సులభంగా ఉంది. యూజువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ మనం ట్రీట్ చేస్తాము, క్యూర్ కూడా చేయగలుగుతాం. అడ్వాన్స్ స్టేజ్లో కష్టంగా ఉంటుంది, కంట్రోల్ చేయగలుగుతాం కానీ క్యూర్ చేయలేము. కానీ అది రాకుండా ప్రివెంట్ చేయడము ఈజ్ ద బెస్ట్ థింగ్. అది వ్యాక్సినేషను. ఈ వ్యాక్సినేషను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తామని నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అది చాలా ఎన్కరేజింగ్. మన కంట్రీలోనే దాన్ని కంప్లీట్గా పోలియో ఎరాడికేట్ చేసినట్టు సర్వైకల్ క్యాన్సర్ని కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు. ఇంకోవైపు ఏవైతే మరణాలు సంభవిస్తున్నాయో దాంట్లో 4వ వంతు క్యాన్సర్తోనే ఎక్కువ మంది చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా అధిగమించాలి? సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం చేయడానికి కారణం కూడా అదే. క్యాన్సర్ అవేర్నెస్ చాలా అవసరము. నేను 30 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకు పూర్వము 80% పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవారు. ఇప్పుడు అది ఓన్లీ 30-40% అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. 60% అర్లీ స్టేజ్లో వస్తున్నారు. దానికి కారణం ఇది అవగాహనే, అవేర్నెస్ తోటే చాలామందికి క్యాన్సర్ అనే భయము, సిమ్టమ్స్ తెలియజేయడం మూలాన వాళ్ళు తొందరగా డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయించుకొని డయాగ్నోస్ చేయడం మూలాన మనం అర్లీగా డయాగ్నోస్ చేయగలిగి మనం వాళ్ళని అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ కూడా సులభంగా ఉంటుంది అండ్ క్యూర్ కూడా తొందరగా అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? అందరికీ అందుబాటులో ఉంటుంది ఏదైతే సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న వ్యాక్సినేషన్? నార్మల్గా ఆన్ పేమెంట్ అవుతే అరౌండ్ 15,000 రూపీస్ ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఆ ప్రాబ్లం కూడా ఉండకూడదు. ఇప్పుడు దీని సివియారిటీ ఏ విధంగా ఉంది? ఎందుకంటే పర్టికులర్గా మెన్షన్ చేయడం వల్ల అందరిలో ఒక చిన్న డౌట్ ఉంది. అది అర్లీగా 90-95% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ మనం క్యూర్ చేయొచ్చు. క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్. కాకపోతే దాన్ని అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ క్యూర్ చేయలేము. సో దట్ ఈస్ ఎ ప్రాబ్లం. దాన్ని రాకుండా చేయడానికి వ్యాక్సినేషన్ కూడా ఉంది. దాన్ని మనం వ్యాక్సినేషన్ ద్వారా 2 డోసెస్ ఇస్తే అసలు లైఫ్లో ఎప్పుడూ క్యాన్సర్ రాకుండా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్. మ్యాక్సిమం 9 years నుంచి కూడా ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్కి గురి అవుతున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా పిల్లలు? వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రివెంట్. అది కాక హైజీన్ అందుకొరకు రూరల్ పాపులేషన్ హైజీన్ అంతగా ఉండదు కనుక వాళ్ళకి క్యాన్సర్ సర్వీక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, సో భర్తతో కలిసినప్పుడు బ్లీడింగ్ అవడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో మొత్తం మీద ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. సో దీని పట్ల అవేర్నెస్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య బడ్జెట్లో దీన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. సో అందరు దీన్ని వినియోగించుకోవాలి. బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బయట మార్కెట్లో ఫ్రీగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాను ఒకవైపు డాక్టర్లు అయితే చెప్తున్నారు. పరశురామ్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.